గారికి, మా సోదర సమ్మన్న బ్రహ్మనాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఏదైతే ఆశా కిరణ్ మీద ఈ యొక్క ఆవిడ భయపెట్టాలని చూస్తున్న అజాత శత్రువులకి నేను ఒకటే అల్టిమేటం ఇస్తున్నానండి. వంగవెట్టి మోహన రంగా గారి అనుచరుడిగా, రాధారంగా మిత్రముల ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిగా 35 ఏళ్ల నుంచి నడుపుతున్న నేను, అమ్మా తల్లి ఆశ ఏ లఫంగినా కొడుకు దడవాల్సిన పని లేదు. ధర్మారావు గారు అలాంటి వ్యాఖ్యలు అదే ఎవరికి ఎవరికి కూడా మనం దడవాల్సిన పని లేదు. మనం ఎవరికి కూడా తల వంచాల్సిన పని లేదు. మన వంగవీటి కుటుంబ సభ్యులంటే ఒక బ్రాండ్. ఎవరికి కూడా మనం అన్యాయం చేయలా. రంగా గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజాసేవ చేసి అందరికీ అండగా నిలబడింది ఎవరైనా ఉందంటే ఈ రాష్ట్రంలో వంగవీటి కుటుంబం తర్వాతే. అలాంటి తల్లి ఆశమ్మ, నీకు ఏదన్నా ఎవరైనా భయపెట్టాలన్నా నీ బాబాయ్ ఈ బుల్లెట్ ధర్మ నీకు అండగా ఉంటాడు. ఎవరు ఏది మాట్లాడినా దించుతా బుల్లెట్, నువ్వు భయపడద్దు. తప్పకుండానమ్మా నీకు అండగా ఉంటాడు మీ బాబాయ్. ఏం భయపడద్దు. నీకే కాదు, వంగవీటి కుటుంబ సభ్యులందరికి కూడా ఈ బుల్లెట్ ధర్మ ఎప్పుడు అండగా ఉంటాడు. నేను ఎవరిని వ్యతిరేకించను. నాకు అందరూ కూడా సమానమే. మేము ఎవరికి కూడా మేము వ్యతిరేకించే పరిస్థితి లేదమ్మా. నీకు ఇప్పుడు భయపెట్టేవాడు ఎవడైనా ఉన్నా కూడా వాళ్ళని మాత్రం మేము ఎటువంటి బస్సులో వదిలేది లేదు. మనం వెనక తగ్గేదే లేదు. ఈ బుల్లెట్ ధర్మ నీకు అండగా ఉంటారు తల్లి. నువ్వేం భయపడమాక. నీ కార్యక్రమాలు కొనసాగించు. నీ వెనక మేము ఉంటాం. ముందుగా మనం ఇప్పుడు కార్యక్రమం అయిపోయింది. రంగా గారి జిల్లా పేరు పెట్టాల్సింది కార్యక్రమం. ఇప్పుడు మన కార్యక్రమం ముందు ఉన్న కర్తవ్యం. ఆ పేరు కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టాలి. మరి గత ప్రభుత్వంలో నా ఆధ్వర్యంలో 7,000 మందికి అప్లికేషన్ ఇచ్చామమ్మా. అన్ని చోట్ల కలెక్టర్లకు ఇచ్చామండి. బ్రహ్మనాయుడు గారు కలెక్టర్ గారికి ఇచ్చాం, ఆర్డీఓలకి ఇచ్చాం, ఎంఆర్ఓ వాళ్ళకి ఇచ్చాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంతా పిలిపించాం. 7,000 అప్లికేషన్ ఇచ్చామండి. చెత్తబుట్లో పడేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకనే మేము కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా చెత్తబుట్లో పడేసి కూటమి ప్రభుత్వానికి మేము రాధారంగా కూర్చేశాం. మరి పెడతారనే మేము అనుకున్నాం 100%. నేను 3 సంవత్సరాల నుంచి రంగా గారి జిల్లా పేరు పెట్టాలని అన్ని చోట్ల వినతి పత్రాలు ఇస్తున్నాను. అది ప్రతి ఒక్కళ్ళు అందరికీ తెలుసు. రాష్ట్రంలో మచిలీపట్నం ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఉండగా గవర్నమెంట్ రాకముందే నేను ఇచ్చానండి అప్లికేషన్లో. ఓకే, నాదెళ్ల మనోహర్ గారు తప్పకుండా మన ప్రభుత్వం వచ్చాక అందరితో మాట్లాడి ఆ ఆరాధ్య దేవి అయిన వెంగవెట్టి మోహన్ రంగా గారి పేరు పెడతానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. మన వంతు మన కృషి చేద్దాం బుల్లెట్ అన్నారు ఆయన. మరి చేస్తున్నారా కృషి? ఇప్పుడు నేను మొన్న కూడా వెళ్ళి మళ్ళీ అధికారంలోకి వచ్చాక అదే సార్ మొన్న గత 1 నెల రోజుల క్రితం నాదెళ్ల మనోహర్ గారికి ఇచ్చానంటే తప్పకుండా నేను మన మనోహర్ గారి దృష్టి మన పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తాం. మీ పని మీరు కానిచ్చుకోండి. ప్రస్తుతానికి ఇప్పుడు పేర్ల ప్రక్రియ ఇంకా మొదలవలేదు బుల్లెట్. ఇప్పుడు ఏంటంటే మండలాలు, ఈ యొక్క జిల్లాలు ప్రక్రియ మాత్రం ఏర్పాటు చేస్తున్నారంటండి. జనవరిలో కానీ ఫిబ్రవరి నెలాఖరు లోపు పేర్లు పెడతాం. తప్పకుండా అప్పుడు పేరు పెట్టడానికి మన వంతు కూడా మనం కృషి చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం బుల్లెట్. మీరు తొందరపడొద్దు, ఆవేశపడొద్దు అని నాకు చెప్పడం జరిగింది సార్. ఓకే ఓకే. నేను కూడా మొన్న కూడా రేపు 26న కనుక ప్రకటించకపోతే 29న ఆమరణ దీక్ష చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా నేను అల్టిమేటం జారీ చేశా. ఓకే, అప్పుడు ఇది కూడా నేను చర్చించానండి పెద్దలతో. పెద్దలు కొంతమంది మా రాధారంగ మీద కమిటీ సభ్యులు కానీ కొంతమంది పెద్దలు ఉంటారు కదా సార్ మాకు, వాళ్ళందరూ కూడా సంప్రదిస్తే ఇంకా జిల్లాల పేర్లు ప్రక్రియ పూర్తి అయిపోతే అప్పుడు పేరు పెట్టకపోతే అప్పుడు మన కార్యాచరణను ప్రకటిద్దాం.
ఇప్పుడు పెట్టే టయానికి మనం అనవసరంగా రచ్చ చేసి ఓకే పెట్టేవాళ్ళు కోపం వచ్చి వాళ్ళు పెట్టకపోతే మన వల్ల పోయినట్టు అవుద్ది. ఓకే అందుకని నేను నామనిర్దేశ చేస్తానన్న ప్రకటించిన దాన్ని నేను వెనక్కి తీసుకుని ఈ జనవరి ఫిబ్రవరిలో ఈ పేర్లు ప్రకటించిన తర్వాత అప్పుడు ఈ రంగా గారి పేరు పెట్టకపోతే అప్పుడు నేను కార్యాచరణ ప్రకటించి అప్పుడు ఆశా అమ్మ గాని మేము గాని రంగా గారి అభిమానులందరూ కూడా సార్ బ్రహ్మనాయుడు గారు ఎప్పుడైతే నేను ఆమరణ నిర్దేశ చేస్తాను అన్నానో సుమారు 2000 మంది నా మద్దతు తెలియజేశారు సార్. ఓకే రాష్ట్ర వ్యాప్తంగా. ఓకే నిజంగా వాళ్ళందరూ పాదాభివందనాలండి. నేను ఓకే నాకు అంతమంది అభిమానులు ఉన్నందుకు నిజంగా నేను చాలా ఆనందపడ్డా. ఓకే మరి అలాంటి కదా రంగా గారితో అప్పటి నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి మద్దతు తెలుపుంటారు. అవును సార్, మద్దతు తెలిపారండి. సో ఫైనల్ గా ఆశా కిరణ్ గారి వెంట మీరు నడుస్తారా అయితే? మా అన్న కూతురు సార్, ఓకే మా అన్న కూతురు వెనకాల నడుస్తాం, మా అన్న కొడుకు వెనకాల నడుస్తాం. ఓకే టోటల్లీ వంగవీటి కుటుంబ సభ్యులతో నడిచేదే ఈ బుల్లెట్ ధర్మ. ఓకే ఓకే సో కాబట్టి ఆవిడ మీద ఎవరైనా కుట్రలు చేస్తే ఖచ్చితంగా తిప్పి కొట్టడానికి రెడీగా ఉంటారు మీరు? 100% వంగవీటి కుటుంబ సభ్యులు ఎవరి మీద అయినా గుర్తుంచుకోండి బ్రహ్మనాయుడు గారు. ఓకే అది శ్రీనివాస ప్రసాద్ అవ్వచ్చు, మరి మేఘనాథ్ అవ్వచ్చు, చంతన్ కుమార్ అవ్వచ్చు, నరేంద్ర అవ్వచ్చు, రాధాబాబు అవ్వచ్చు. ఓకే ఐ డోంట్ కేర్ ఎవరిని లక్ష్యం నేను. ఓకే వంగవీటి కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఓకే ఈ రాధారంగం మీద 2 రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మ ఓకే చేతులు కట్టుకుని చూస్తా ఊరుకోడు. రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తాను. మొత్తం రాష్ట్రం అల్లకల్లోలో అయ్యేలా పరిస్థితి నా చేతిలో ఉంటుంది అప్పుడు. ఎందుకంటే సార్ బ్రహ్మనాయుడు గారు ఏం లేదు, రంగా గారి అభిమానులు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది పైగా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఒకటే బాధ. ఎందుకంటే ఒక కాపు కులంలో కాదండి, అన్ని కులాల్లో ఉన్నారండి. అవును, 1 కోటి మంది చాలా మంది నా టచ్ లో ఉన్నారు. వాళ్ళందరూ